వాణిజ్య బ్యాంకుల విధులు చెప్పుకున్నాం. టుడే క్లాస్ ఈజ్ రిజర్వ్ బ్యాంక్ యొక్క నిర్మాణం మరియు విధులు. ఫస్ట్ రిజర్వ్ బ్యాంకు అంటే ఏమిటి? దీనికంటూ నిర్వచనం ఏమీ లేదు. రిజర్వ్ బ్యాంకు అంటే భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకులన్నింటికి బ్యాంకుగా వ్యవహరించేదే రిజర్వ్ బ్యాంకు. దాన్నే కేంద్ర బ్యాంకు లేదా ఆర్‌బీఐ లేదా రిజర్వ్ బ్యాంకు అంటారు. ఈ రిజర్వ్ బ్యాంక్‌ని మన దేశంలో ఎప్పుడు స్థాపించారంటే 1935 ఏప్రిల్ సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది. ఈ రిజర్వ్ బ్యాంక్ వాటాదారుల సంఖ్య, అందులో వాటా మూలధనం మొత్తం 5,00,00,000. ఆ 5,00,00,000లో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా మూలధనం ఎంత? రూ. 2,20,000 కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఉంటుంది. ఇందులో ఒక్కొక్క వాటా విలువ రూ. 100. అంటే భారతదేశంలో మొదటిసారిగా కేంద్ర బ్యాంకుని ఏప్రిల్ 1935లో స్థాపిస్తే ఆ బ్యాంకు మొత్తం వాటా మూలధనం రూ. 5,00,00,000. ఆ రూ. 5,00,00,000లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాటా మూలధనం ఎంత అంటే రూ. 2,20,000. ఇందులో వాటా విలువ యొక్క మొత్తం ఒక్కొక్కటి రూ. 100గా అమ్మడం జరిగింది. అయితే ఈ రిజర్వ్ బ్యాంక్ యొక్క పర్యవేక్షణ ఎవరి అధికారంలో ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. అందుకని రిజర్వ్ బ్యాంక్ వ్యవహారాల పర్యవేక్షణ సరైన మార్గంలో నిర్వహణ చేయు అధికారం కేంద్ర పాలక వర్గానికి ఇచ్చింది. అంటే కేంద్ర బ్యాంకుని మొత్తం పరిపాలన చేసే అధికారం ఎవరికిచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్‌కి ఇవ్వడం జరిగింది. ఇందులో పాలక వర్గ సభ్యులు ఎంతమంది ఉంటారంటే మొత్తం 20 మంది ఉంటారు. ఒక గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్లు, కేంద్రం నియమించబడిన 10 మంది డైరెక్టర్లు, కేంద్ర ప్రభుత్వం నియమించబడిన ఒక ప్రభుత్వ అధికారి, 4 ప్రాంతాలలో ఉన్నటువంటి కేంద్ర బ్యాంక్ యొక్క బోర్డు నియమించిన వ్యక్తులు ఉంటారు. సో దీన్ని మొత్తం ఎవరు అండర్‌లో చేస్తారు అంటే గవర్నర్ సెంట్రల్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రధాన కార్యనిర్వాహకుడు దీన్ని చేస్తాడు. అంటే మీ అందరికీ తెలుసు కదా, ఆర్‌బీఐ గవర్నర్ పర్యవేక్షణలో ఇదంతా ఉంటుంది. ఆర్‌బీఐ గవర్నర్ ఎవరు ఇప్పుడు మనకి? ఎవరైనా చెప్పండి, ఆర్‌బీఐ గవర్నర్ ఎవరమ్మా? ఉర్జిత్ పటేల్. సో అతని ఆధీనంలో మొత్తం పర్యవేక్షణ జరుగుతుంది. ఈ కేంద్ర బ్యాంకు అనేది 4 ప్రాంతాలలో 4 భాగాలుగా విభజించారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఉంటుంది. వీటి కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ముంబై, కలకత్తా, చెన్నై, న్యూఢిల్లీలలో ఉన్నాయి. అంటే ఏంటి? సెంట్రల్ బ్యాంక్ యొక్క విభాగాలు 4. అవి 4 ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కొక్కటి ముంబై, కలకత్తా, చెన్నై, న్యూఢిల్లీలలో ఉన్నాయి. ప్రతి స్థానిక బోర్డులో 5 సభ్యులు ఉంటారు. వీరి పదవీ కాలం 4 సంవత్సరాలు. ఈ స్థానిక బోర్డులో ఉన్నటువంటి వ్యక్తులు 2 రకాల విధులను నిర్వర్తిస్తారు. అంటే ఏంటి? సెంట్రల్ బ్యాంకులో ఉన్నటువంటి 4 ప్రాంతాలలో ఉన్నటువంటి 4 బ్యాంకుల్లో ప్రతి స్థానిక బోర్డులో 5 సభ్యులు ఉంటారు. వాళ్ళ యొక్క పదవీ కాలం కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. వీళ్ళు 2 రకాల విధులను నిర్వర్తిస్తారు. అవి 1 కేంద్ర బోర్డు కోరిన విషయాల మీద సలహాలు ఇవ్వడం. నెక్స్ట్ కేంద్ర బోర్డు తమకు అప్పగించిన విధులను నిర్వర్తించడం. ఫస్ట్‌ది కేంద్ర బోర్డు కోరిన విషయాల మీద సలహా ఇవ్వడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్‌బీఐకి సంబంధించిన ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు కేంద్రం కనుక వాళ్ళని ఏదైనా సలహా అడిగితే కనుక ఆ సలహాల మీద వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రెండో పాయింట్, కేంద్ర బోర్డు తమకు అప్పగించిన విధులను నిర్వర్తించడం జరుగుతుంది. తమకు ఏ బాధ్యతలైతే అప్పగించిందో కేంద్ర బోర్డు ఆ బాధ్యతలను కూడా ఈ 4 ప్రాంతాలలో ఉన్నటువంటి విభాగాల్లో ఉన్నటువంటి కేంద్ర బ్యాంకు యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని నిర్వర్తించడం
జరుగుతుంది. ఇది రిజర్వ్ బ్యాంక్ యొక్క నిర్మాణం. అయితే రిజర్వ్ బ్యాంకు విధించే విధులు ఏమిటి? అంటే రిజర్వ్ బ్యాంకు పాటించే విధులు, దాని యొక్క ధ్యేయాలు ఏమిటి అంటే మొత్తం 10 పైనే ఈ విధులు ఉంటాయి. అందులో ఒకటి కరెన్సీ నోట్లను జారీ చేయడం, పరపతి నియంత్రణ, 3 బ్యాంకులకు బ్యాంకర్, 4 ప్రభుత్వానికి బ్యాంకర్, నెక్స్ట్ 5 విదేశీ మారకపు రిజర్వుల సంరక్షణ, 6 అంతిమ రుణదాత, 7 జాతీయ క్లియరింగ్ హౌస్, 8 ఆర్థిక అభివృద్ధి పనులు, 9 పరిశోధన గణాంక శాఖ, 10 బ్యాంకుల పర్యవేక్షణ. ఇందులో ఫస్ట్‌ది కరెన్సీ నోట్లను జారీ చేయడం. మన భారతదేశంలో కరెన్సీ నోట్లను కేవలం ఏ బ్యాంకు జారీ చేస్తుంది? సెంట్రల్ బ్యాంకు ఆర్‌బీఐ మాత్రమే కరెన్సీ నోట్లను జారీ చేసే అధికారం దీనికి ఉంటుంది. అంటే ఏంటి? భారతదేశంలో సర్క్యులేట్ అయిన ప్రతి కరెన్సీ నోటు యొక్క గుప్తాధిపత్యం ఎవరి చేతుల్లో ఉంటుందంటే రిజర్వ్ బ్యాంకు చేతుల్లో ఉంటుంది. ఇది మాత్రమే దీన్ని జారీ చేయడం జరుగుతుంది. అయితే భారతదేశంలో ₹1 నోటును మాత్రం రిజర్వ్ బ్యాంకు జారీ చేయదు. ఇది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఏదైతే ఉందో ఆ ఆర్థిక శాఖకు సంబంధించిన మంత్రి ఈ కరెన్సీ రూపాయి నోటుని జారీ చేయడం జరుగుతుంది. ₹1 నోటుని తప్ప మిగతా అన్ని రూపాయి నోట్లను కేంద్ర ప్రభుత్వం మాత్రమే జారీ చేయడం జరుగుతుంది. ప్రతి నోటు, రూపాయి నోటు తప్ప ప్రతి నోటు కేంద్ర బ్యాంకు ప్రింటెడ్ చేసి గుప్తాధిపత్యం ద్వారా మనకందరికీ, మిగతా బ్యాంకులందరికీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రెండో పాయింట్ పరపతి నియంత్రణ. పరపతి నియంత్రణ అంటే బ్యాంకు రేటు, ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు, నగదు నిల్వలు మార్చుట మొదలగు పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలను, గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలను ఉపయోగించుటకు రిజర్వ్ బ్యాంకుకు అధికారాలు ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి? బ్యాంకు యొక్క రేటు, రిపో రేటు లేదంటే ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ రేట్లు ఉంటాయి చూసారా? ఈ రేట్లని కేవలం ఏ బ్యాంకు నియంత్రణ చేస్తుంది అంటే రిజర్వ్ బ్యాంకు మాత్రమే నియంత్రణ చేస్తుంది. అదేవిధంగా ఓపెన్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓపెన్ మార్కెట్ వ్యవహారాల నగదు నిల్వలు మార్చడం ఇవన్నీ కూడా కేవలం రిజర్వ్ బ్యాంకుకు మాత్రమే అధికారాలు ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి? బ్యాంకులకు బ్యాంకరుగా వ్యవహరించడం. అంటే ఏంటి? రిజర్వ్ బ్యాంకు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులకు కూడా అతి పెద్ద బ్యాంకుగా లేదా బ్యాంకుగా వ్యవహరించడం జరుగుతుంది. అంటే ఏంటి? ఏ బ్యాంకు కనుక స్థాపించడం జరిగిందో ఆ బ్యాంకు రిజర్వ్ బ్యాంకు నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి పర్మిషన్ తీసుకొని వాటి కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే వాటి కార్యకలాపాలు నిర్వహించాలి అంటే ప్రతి బ్యాంకుకి కూడా డబ్బు అనేది అవసరం జరుగుతుంది. సో జనరల్‌గా మనం లోకల్‌లో ఉన్న బ్యాంకులన్నిటి దగ్గర మనం రుణాలు తీసుకుంటే ఈ ఉన్నటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? కేంద్ర బ్యాంకు దగ్గర తీసుకోవడం జరుగుతుంది. వాణిజ్య బ్యాంకులు అనుకోండి, వాటికి డబ్బు అవసరమైనప్పుడు రుణాలు ఎక్కడ తీసుకుంటాయి? కేంద్ర బ్యాంకు దగ్గర తీసుకుంటాయి. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా డబ్బు అవసరమైతే కేంద్ర బ్యాంకు దగ్గర తీసుకోవడం జరుగుతుంది. అందుచేత బ్యాంకులకు బ్యాంకరుగా రిజర్వ్ బ్యాంకు వ్యవహరించడం జరుగుతుంది. అయితే ఫస్ట్ వాణిజ్య బ్యాంకులు కనుక రిజర్వ్ బ్యాంకు దగ్గర డబ్బులు తెచ్చుకోవాలి అంటే రుణాలు తెచ్చుకోవాలి అంటే దానికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. చూడండి, షెడ్యూల్ బ్యాంకులు అంటేనే వాణిజ్య బ్యాంకులు. ఈ బ్యాంకులు తమకు డిపాజిట్ చేసిన డిపాజిట్లలో 3% కాకుండా అంటే 3% తక్కువ కాకుండా నగదు నిల్వలను రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంచవలెను. అంటే ఇప్పుడు మనం బ్యాంకు దగ్గర లోన్ ఎలా అయితే తీసుకోవడానికి ఏదో ఒక ఎవిడెన్స్ చూపిస్తున్నామో అదేవిధంగా బ్యాంకులు కూడా, షెడ్యూల్ బ్యాంకులు అంటే వాణిజ్య బ్యాంకులు కూడా అవి రుణాలు తీసుకోవాలి అంటే కేంద్ర బ్యాంకు దగ్గర 3% కంటే తక్కువగా కాకుండా నగదు నిల్వలను అక్కడ ఉంచవలెను. ఎప్పుడైతే అక్కడ నగదు నిల్వలు 3% కంటే తక్కువగా ఉంచకుండా ఉంటాయో అప్పుడు రిజర్వ్ బ్యాంకు వీటికి లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే రుణాలు ఇవ్వడం జరుగుతుంది.
అంతేకాకుండా షెడ్యూల్ బ్యాంకులు తమ డిపాజిట్లను 15% వరకు పెంచుకునే అధికారం రిజర్వ్ బ్యాంకుకు ఉంది. అంటే ఏంటి? 3% నుండి 15% వరకు తమ డిపాజిట్లను రిజర్వ్ బ్యాంకులో ఉంచుకునే అవకాశం కూడా రిజర్వ్ బ్యాంకు అధికారం కల్పించింది. ఈ విధంగా రిజర్వ్ బ్యాంకు బ్యాంకులకు బ్యాంకర్‌గా వ్యవహరిస్తుంది. అదేవిధంగా షెడ్యూల్ బ్యాంకులు హుండీలను రీడిస్కౌంట్ చేసి అర్హత సెక్యూరిటీల హామీలపై గాని రిజర్వ్ బ్యాంకు నుండి రుణ సహాయం చేసుకోవచ్చు. అంటే ఏంటి? హుండీలున్నా, రీడిస్కౌంట్లు చేసినా వాటిని రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టి రుణ సహాయాన్ని పొందుకోవచ్చు. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంకు నిర్ణయించిన రిటర్న్స్ కోరిన సమాచారాన్ని షెడ్యూల్ బ్యాంకులు అందజేయవాలి. అంటే ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడైనా వాటికి కావాల్సిన సమాచారాన్ని కావాలని కనుక షెడ్యూల్ బ్యాంక్‌ని కోరితే అవి బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్‌కి అందజేయవలెను. నెక్స్ట్ ఫోర్త్‌ది ప్రభుత్వానికి బ్యాంకర్. ఇందాక మీకు చెప్పాను కదా! ఏమనంటే బ్యాంకర్‌గా ఎలా వ్యవహరిస్తుందో అదే విధంగా రిజర్వ్ బ్యాంకు కూడా ప్రభుత్వానికి బ్యాంకర్‌గా వ్యవహరిస్తుంది. ఎందుకని? కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనప్పుడు డబ్బులను మంజూరు చేసేది ఏ బ్యాంకు అంటే రిజర్వ్ బ్యాంకు. సో, అందుకని ప్రభుత్వానికి బ్యాంకర్‌గా వ్యవహరించడం జరుగుతుంది. ఒకటి ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును వసూలు చేయుట, చెల్లింపులు చేయుట మొదలైన పనులు రిజర్వ్ బ్యాంకు పబ్లిక్ అకౌంట్స్ శాఖను నిర్వర్తిస్తుంది. అంటే ఏంటి? ప్రభుత్వానికి రావాల్సిన అమౌంట్‌లన్నీ కూడా ఏ బ్యాంకు ద్వారా వస్తాయి అంటే రిజర్వ్ బ్యాంకు ద్వారా వస్తాయి. అదేవిధంగా ప్రభుత్వ రుణ నిర్వహణ చేస్తుంది. అంటే ఏంటి? ప్రభుత్వానికి రుణ సహాయం అనేది ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున కొత్త రుణాలను జారీ చేయడం, అసలు, వడ్డీని చెల్లించడం మొదలగు కార్యకలాపాలు చేస్తుంది. అంటే ప్రభుత్వానికి ఏమైనా కొత్త రుణాలు కావాల్సిన అవసరం ఉంటే కనుక రుణాలను జారీ చేయడం, అదేవిధంగా అసలు కానీ వడ్డీలను చెల్లించే వ్యవహారాల్లో కూడా ప్రభుత్వ బ్యాంకు సహాయం చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ 3 నెలలకు మించని తాత్కాలిక అడ్వాన్సులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుంది. అంటే ఏంటి? కేంద్ర బ్యాంక్ ఏదైతే రుణాలను ఇవ్వడం జరుగుతుందో, రుణాలు అంటే అడ్వాన్సులు ఏవైతే ఇవ్వడం జరుగుతుందో అవి 3 నెలల్లోపు చెల్లించే అడ్వాన్సులు కూడా ఈ రిజర్వ్ బ్యాంకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రభుత్వం తరపున విదేశీ చెల్లింపులు చేస్తుంది. ప్రతి దేశానికి కూడా విదేశీ చెల్లింపులు, స్వదేశీ చెల్లింపులు ఉంటాయి. అంటే ఏంటి? మనం విదేశం నుండి ఏదైనా వస్తువుని దిగుమతి చేసుకున్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన కరెన్సీని మనం ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ దేశానికి సంబంధించిన కరెన్సీ ఎవరి దగ్గర ఉంటుంది అంటే ఆర్‌బీఐ దగ్గర ఉంటుంది. ఆర్‌బీఐ ఏ దేశం నుండి అయితే మనం వస్తువుని దిగుమతి చేసుకున్నామో ఆ దేశానికి సంబంధించిన కరెన్సీని కేంద్ర బ్యాంకు ప్రభుత్వం తరపున చెల్లింపులు చేస్తుంది. అదేవిధంగా అంతర్జాతీయ ద్రవ్యనిధికి, ప్రపంచ బ్యాంకుకు ప్రభుత్వం తరపున ఏజెంట్‌గా వ్యవహరిస్తుంది. అంటే ఏంటి? అంతర్జాతీయ ద్రవ్యనిధికి కావాల్సిన ఏదైనా సహాయం కానీ, లేదా ప్రపంచ బ్యాంకుకు ప్రభుత్వం తరపున ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఏజెంట్‌గా వ్యవహరిస్తుంది. అంటే మనం ప్రపంచ బ్యాంకు నుండి కనుక మనం రుణాన్ని తీసుకోవాల్సి వచ్చిందనుకోండి, అప్పుడు దాని తరపున ఏజెంట్‌గా రిజర్వ్ బ్యాంకు అనేది వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ విదేశీ మారకపు రిజర్వల సంరక్షణ. విదేశీ మారకపు రిజర్వల సంరక్షణ అంటే ఇందాక చెప్పినట్టు వేరే దేశాల నుండి మనం వస్తువులు దిగుమతి చేసుకున్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన కరెన్సీని ఇవ్వాలి అంటే మన దేశం నుండి వేరే దేశాలకు ఎగుమతి చేసినప్పుడు ఆ దేశపు కరెన్సీ మనకి ఇచ్చినప్పుడు ఆ కరెన్సీని రిజర్వ్ బ్యాంకు సంరక్షణ చేస్తుంది. అంటే ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ జరుగుతుంది. ప్రతి దేశానికి ఒక దేశం నుండి ఇంకో దేశానికి ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ అనేది జరగడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఆ దేశానికి సంబంధించిన కరెన్సీలని ఇవ్వడానికి వాటికి సంబంధించిన కరెన్సీని ఈ రిజర్వ్ బ్యాంకు సంరక్షణగా చేయడం జరుగుతుంది. నెక్స్ట్
అదేవిధంగా అంతిమ రుణదాత. మనకి రుణాలు కావాలి అంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? వాణిజ్య బ్యాంకుల దగ్గరికి వెళ్తాం. వాణిజ్య బ్యాంకులు ఎక్కడికి వెళ్తాయి? వాటికి రుణాలు కావాలి అంటే కేంద్ర బ్యాంక్ దగ్గరికి వెళ్తాయి. సో, మన భారతదేశంలో అంతిమ రుణదాత ఏది అంటే కేంద్ర బ్యాంకు అవుతుంది. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా అంతిమ రుణదాత కేంద్ర బ్యాంకు అవుతుంది. కేంద్ర బ్యాంకుకి అంతిమ రుణదాత ఏంటంటే ప్రపంచ బ్యాంకు అవుతుంది. సో, మన భారతదేశంలో అంతిమ రుణదాత ఏది అంటే రిజర్వ్ బ్యాంకు అవుతుంది. ద్రవ్య మార్కెట్ అంతటికి రిజర్వ్ బ్యాంకు అంతిమ రుణదాతగా పనిచేస్తుంది. అంటే కింద నుండి పైకి ఇంకా లాస్ట్ స్టేజ్ రుణాలు కావాలి అంటే గనక బ్యాంకులకి రిజర్వ్ బ్యాంక్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అందుచేత దీనిని అంతిమ రుణదాత అంటారు. నెక్స్ట్ జాతీయ క్లియరింగ్ హౌస్ అంటే ఏంటి? బ్యాంకుల మధ్య ఏర్పడిన అంతిమ రుణ మొత్తాలను రిజర్వ్ బ్యాంకు పరిష్కారం చేస్తుంది. వివిధ బ్యాంకుల మధ్య ఏర్పడినటువంటి అంతిమ రుణాలు ఏవైతే ఉంటాయో, చివరి రుణాలు ఏవైతే ఉంటాయో వాటిని క్లియరెన్స్ చేయడానికి ఈ రిజర్వ్ బ్యాంక్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆర్థికాభివృద్ధి పనులు. ఆర్థికాభివృద్ధి పనులు అంటే భారతదేశం కనుక అభివృద్ధి చేయడానికి ఏవైతే కార్యక్రమాలు చేపడతారో ఆ కార్యక్రమాలకు సంబంధించిన మొత్తం ఆర్థిక పరంగా విధులను నిర్వర్తించేది ఏంటి అంటే రిజర్వ్ బ్యాంకు విధులను నిర్వర్తిస్తుంది. అందులో ఒకటి పారిశ్రామిక విత్తము పెంపొందించడం. పారిశ్రామిక విత్తము పెంపొందించడం అంటే ఒక దేశం కనుక బాగా అభివృద్ధి చెందాలి అంటే పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలి. ఎప్పుడైతే పారిశ్రామిక అభివృద్ధి సాధించిందో ఆ దేశం ఆటోమేటిక్‌గా అభివృద్ధిలోకి ముందుకి వెళుతుంది. అందుకని రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది? ఆర్థిక పనులను కూడా చేపడుతుంది. అందులో ఫస్ట్‌ది పారిశ్రామిక విత్తాన్ని పెంపొందించడం. అంటే పారిశ్రామిక రంగాలకి ఏవైతే అవసరమవుతాయో అది ఎక్కువ సహాయాన్ని రిజర్వ్ బ్యాంకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వ్యవసాయ పరపతిని పెంపొందించుట. మీకు ఫైనల్ ఇయర్‌లో ఉంటుంది. ఆర్ఎఫ్‌సి అని రూరల్ ఫార్మ్ క్రెడిట్. అంటే ఏంటి? వ్యవసాయ రంగానికి సంబంధించిన పరపతిని కనుక ఎప్పుడైతే ఇవ్వడం జరుగుతుందో అప్పుడు వ్యవసాయ రంగంగా ఎందుకంటే మన భారతదేశం 70% బేస్డ్ ఆన్ అగ్రికల్చర్. ఎప్పుడైతే భారతదేశం అగ్రికల్చర్‌గా బేస్ అయ్యి ఉందో సో అగ్రికల్చర్‌ని డెవలప్ చేసినప్పుడే భారతదేశం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఎందుకని? పారిశ్రామికంగా ఒక రకంగా తీసుకుంటే, మరొక రకంగా వ్యవసాయ రంగానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో, అభివృద్ధి చెందాలి అంటే పారిశ్రామిక రంగంతో పాటు వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలి. అప్పుడు మనకి అభివృద్ధి అనేది ముందు అందులో ఉంటుంది. సో, వ్యవసాయం అభివృద్ధి చేయాలి అంటే వ్యవసాయ పరపతిని ఇవ్వడం జరగాలి. వ్యవసాయ పరపతిని ఎప్పుడైతే ఇవ్వడం జరుగుతుందో మనకి వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. అయితే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి వ్యవసాయ పరపతి రుణాలను ఎవరికి అందజేస్తుంది? ఆర్‌బీఐ, నాబార్డ్‌కి ఇవ్వడం జరుగుతుంది. నాబార్డ్ ఎవరికి ఇవ్వడం జరుగుతుంది? సహకార బ్యాంకులకి ఇవ్వడం జరుగుతుంది. సహకార బ్యాంకులకు కనుక వ్యవసాయ రుణాలను లేదా వ్యవసాయ పరపతిని అందిస్తే వారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయం చేసే వ్యక్తులకు ఈ పరపతి రుణాలను ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా వ్యవసాయం అభివృద్ధి అనేది సాధించడం జరుగుతుంది. నెక్స్ట్ చిన్న తరహా పరిశ్రమలకు రుణ సౌకర్యాలు ఇచ్చుట. మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఏంటంటే వ్యవసాయం మీద, చిన్న తరహా పరిశ్రమల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. వ్యవసాయం మీద కన్నా చిన్న తరహా పరిశ్రమల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. రీసెంట్‌గా మనకి ప్రధానమంత్రి గారు ఒక స్కీము ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఎవరైతే చిన్న తరహా పరిశ్రమలు స్థాపించాలనుకుంటున్నారో వాళ్ళకి 50,000 వరకు లోన్ ఇవ్వడం జరుగుద్ది అన్నారు. అది పథకం పేరు గుర్తు రావట్లేదు కానీ నాకు 50,000 వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైనా చిన్న చిన్న పరిశ్రమలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు పేపర్ ప్లేట్ మిల్స్‌కి, అదేవిధంగా ఐస్ ఫ్యాక్టరీలకి, నెక్స్ట్ పక్కనున్నటువంటి దానికెళ్ళాక టైల్స్ ఫ్యాక్టరీకి మీరు రాలేదులే. బిఫోర్ లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్‌ని తీసుకెళ్ళాం.
అలాగా చిన్న చిన్న తరహా పరిశ్రమలు అంటే 5,00,00,000 లోపు గనక టర్నోవర్ జరిగితే వాటిని చిన్న తరహా పరిశ్రమలు అంటారు. వాటికి కావాల్సిన రుణాలను కూడా ఎవరు అందజేస్తారంటే ఈ కేంద్ర బ్యాంకు నాబార్డ్‌కి ఇస్తుంది. నాబార్డ్ మళ్ళీ సహకార బ్యాంకులకయ్యి అందజేయడం జరుగుతుంది. సో, ఇలాగా ఆర్థిక పనులకు ఈ రిజర్వ్ బ్యాంక్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పరిశోధన గణాంక శాఖ. రిజర్వ్ బ్యాంకు పరిశోధనా రంగాలకు కూడా సహాయాన్ని అందజేయడం జరుగుతుంది. కొత్త కొత్త అంశాలను కనుక కనుగొన్నారనుకో కనుగొంటే కనుక ఆటోమేటిక్‌గా అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి పరిశోధనా రంగానికి కూడా ఆర్‌బీఐ రుణ సహాయాన్ని అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్‌ది ఏంటంటే బ్యాంకుల మీద పర్యవేక్షణ. భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకుల మొత్తం మీద పర్యవేక్షణ ఈ రిజర్వ్ బ్యాంకు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి బ్యాంకు సక్రమమైన బ్యాంకింగ్ వ్యవస్థను పెంపొందిస్తుందా లేదా అనేది చూస్తుంది. అంటే ఏంటి వడ్డీ రేట్ల విషయంలో కానీ, డిపాజిట్ల యొక్క వడ్డీ రేట్ల విషయంలో కానీ, రైతులకి లోన్లు ఇచ్చే విషయంలో కానీ, ఇలా మొదలగు అంశాలు. అదేవిధంగా కస్టమర్లైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సదుపాయాలని అందిస్తుంది అనే అంశాల మీద ఈ రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. సో, ఈ విధంగా మన భారతదేశంలో రిజర్వ్ బ్యాంకు నిర్మాణం జరిగి వాటి యొక్క విధులను నిర్వర్తిస్తుంది. ఇది రిజర్వ్ బ్యాంక్ యొక్క విధులు, నిర్మాణం. డియర్ స్టూడెంట్స్, ఒకసారి అందరూ అన్మ్యూట్ చేయండమ్మా. డియర్ స్టూడెంట్స్, ఒకసారి అందరూ అన్మ్యూట్ చేయండి. నేను 1 బై 1 క్వశ్చన్లు అడుగుతాను, చెప్పండి. రిజర్వ్ బ్యాంకు ఎప్పుడు స్థాపించారని చెప్పాను? కాశీ రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడు స్థాపించారు? రిజర్వ్ బ్యాంకు ఎప్పుడు స్థాపించారు? ఏ వీడియో ఆఫ్ చేసావు? 1935లో రిజర్వ్ బ్యాంక్‌ని స్థాపించడం జరిగింది. ద్రాక్షవల్లి అన్మ్యూట్ చెయ్యి. వెళ్ళిపోయిందా? ఈశ్వర్? ఈశ్వర్? క్లాస్ విన్నావా? క్లాస్ విన్నావా? ఏం క్లాస్ చెప్పాను చెప్పు? రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడు స్థాపించారని చెప్పు. ఆ? అవునా? రిజర్వ్